లోకంలో చెడిపోయిన అమ్మాయిలు ఉన్నారేమో కానీ చెడ్డ తల్లి మాత్రం లేదయ్యా. నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు జన్మనిచ్చిన తల్లి సమానమే. తల్లి ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైన ఉందయ్యా. ఎందుకో తెలుసా, ఈ లోకానికి కనిపించని దేవుడికి రూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ప్రపంచానికి కనిపించే దైవానికి మాత్రం ఒకే ఒక రూపం. మీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తానే. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మా. అమ్మా పెద్ద అయిన తర్వాత నేను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నేను విమానంలో తిప్పుతానమ్మా. నేను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. ఇరవై 25 సంవత్సరాల తర్వాత ఇంత ఆలస్యం పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? నాన్న ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నావా? తిన్నావా లేదా చెప్పరా? నేను చాలా బాగా చూసుకుంటాను. విమానంలో తిప్పుతానమ్మా. నీ ప్రశ్నలు ఎవరో బదులుగా, నీ చిక్కులు నీవి ఎవరు విడిపించగా, ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు కలలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా, గుడికో గడుకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అది సులువా, పొరపడినా పడినా జారి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా. ఆగలేసిన అన్నం పెట్టి నాకు. పెడతాను. దగ్గు బాగా ఎక్కువవుతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అయితే రేపు పొద్దున్న చూస్తాను, కానీ ముందు నాకు అన్నం పెట్టి ఆగలేదు. సర్లే సర్లే. ఇటు తిరిగి నాన్న పడలేదు. అయ్యో నేను కావాలని చేయలేదు నాన్న. నాకు కొంచెం తినరా ఒరే. కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది వెను చీకటి. ఊపిరి నన్ను దిగి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఇంటర్వ్యూ ఏంట్రా? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో క్యూలో నుంచి ఆన్సర్ చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కలగకూడదు.
మందులు తెచ్చుకున్నాను నాన్న. అన్నం తెచ్చుకోవడం ఏందమ్మా? పోయిపోయి నీళ్ళని దాని కడుపును పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద అప్పీ చేసిన పనులే ఉన్నాయి. కనీసం డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికి వెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామా. ఈ అమ్మాయి ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరు అడిగితే నాకు అసలు అమ్మ లేదని చెప్పు. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తరసాధిన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. నేను బాగానే ఉన్నాను కానీ ఎందుకు వచ్చావు చెప్పు. చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే నీ కాళ్ళే పట్టుకుంటాను. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అన్నే వదినా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేం కాదు, పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. చాలు. పెద్దోడా అమ్మా చిన్నాడా లెక్క పెట్టలే ఉన్నాయి కానీ అమ్మ బంగారు. సరే అమ్మా, సాయంత్రం వచ్చేసా. ఏంటో చేసేది? మీ అమ్మ మన కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేసుకుందావా? వచ్చి బుద్ధుదా నీకు? బాధపడరా మీరు? బాధపడరు. అమ్మా అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరిని తెస్తే ఏంటన్నా? ఏమైంది తమ్ముడు? ఏమైంది అడుగు. ఏమైంది? ఏం చేసావు మళ్ళీ? అయ్యో, డబ్బులు ఎవరు అడిగించి తెలుసా? పక్కింటి డబ్బులు అడిగించి కాదు నాన్న, మీరు ఎంత అవస్థ పడుతున్నారు. చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటాను, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించమ్మా ప్లీజ్. నొప్పుగా ఉంది. నాన్న తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసిన అవే తగ్గిద్దిలే. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. అన్నా పెద్దడా, తమ్ముడు ఏందనియా కలుదేవి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లే చాలు, లే లే లే, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసింది వాళ్ళు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం అమ్మా, నాపై ఏమంత కోపం. అమ్మకి ఏమైంది? గుండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తున్నా. అమ్మా పెద్దయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతారమ్మా. అమ్మా విమానంలో తిప్పుదలే అమ్మా. చిన్నోడు గాలి తిరుగుతాడు, కొడలు దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చామ్మా. ఏ నోములో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోములో చిందో ఏ
పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. సృష్టిలో తీయనైన పదం అమ్మ. కడుపున పుట్టినప్పటి నుండి కాటిలో కప్పెట్టేంత వరకు అనుక్షణం బిడ్డల కోసమే పరితపించేది ఒక్క తల్లి మనసు మాత్రమే. అనుమానించిన అవమానించిన పొత్తి కడుపు మీద ఎత్తి తన్నిన